నిత్య జీవం పొందాలి అంటే నేనేం చేయాలి? యోహాను సువార్త 3వ అధ్యాయము 56వ వచనం, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. ఈ యవనస్తుడు ఏమడిగాడు? నిత్య జీవము పొందాలంటే నేనేం చేయాలి? యేసు ప్రభువు గారు చెప్తున్నటువంటి సమాధానం, కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఎవరి యందు? ఎవరు ఆ కుమారుడు? యేసుక్రీస్తును విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, శ్రమలు అనుభవించాడు, కష్టపడ్డాడు, శిలువయాగం చేశాడు, మరణించాడు, 3వ దినాన పునరుద్ధరణుడై మృత్యుంజయుడై లేచాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు ఏం చేస్తారు? నిత్య జీవాన్ని పొందుకుంటారు. యవనస్తుడు ఏమడిగాడు? నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? నిత్య జీవం పొందాలంటే నువ్వేం చేయాలంటే ముందు యేసుక్రీస్తుని నమ్మాలి.